అర్హులైన నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తమ ట్రస్టుల ద్వారా ప్రతి నెల 500 రూపాయల పెన్షన్ చొప్పున తొలి విడతగా 22 మందికి అందజేశారు. ఈ 500 రూపాయలు ఈ నెల మొదలుకొని 6 నెలల పాటు వీరికి అందజేస్తామని తెలియజేశారు. ఇక ముందు కూడా తమ ఫౌండేషన్ ద్వారా బీదల బస్తీలను ఎన్నుకొని అందులో నిరుపేదలను ఆదుకుంటామని వారు తెలియజేశారు. తమ ఫౌండేషన్ ద్వారా ఈ 500 రూపాయలు ఉడతా భక్తిగా మాత్రమే అందజేస్తున్నామని మైనంపల్లి రజిత తెలియజేశారు. తదుపరి రోజుల్లో తమ కార్యక్రమాలు మరిన్ని కాలనీలను ఎంచుకొని మరింత మంది నిరుపేదలకు అండగా ఉండేందుకు కృషి చేస్తామని వెన్నమనేని విష్ణు తెలియజేశారు. ఎప్పుడైతే మాకు ఆలోచన వచ్చిందో అరే ఒక రోజు పెట్టేసి వచ్చేసాం కదా, దానికంటే ఎవరైతే పూర్తిగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా వీక్ గా ఉందో, వాళ్ళకి భర్త లేకపోవడమో, కాళ్లలో ఏదైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉండడమో, పిల్లల కోసం ఉండడమో, అలాంటి చాలా అంటే గడప దాటలేని పరిస్థితి ఉన్న వాళ్ళని ఎంచుకుని ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఒక చిన్న సర్వే చేసి ఒక 6 నెలలు సంవత్సరం అకార్డింగ్ టు ద వాళ్ళ నీడ్స్, అంటే వాళ్ళ అవసరాలు కాస్త మెరుగుపడ్డాయి అని అంటే గనక వేరే వాళ్ళని ఎంచుకోవటం, లేదు అంటే వాళ్ళకి కంటిన్యూ చేయడం. ఇలానే ఒక వివిఆర్ సంస్థ నుంచి కానివ్వండి, రామ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానివ్వండి, ఈ ఒక పెన్షన్ స్కీమ్ ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా రోజులుగా చేస్తున్నాము ఈ ఒక అద్భుతమైన వివిఆర్ పెన్షన్ స్కీమ్ అనేది నేను గోదావరికనిలో పుట్టినాను. సో అక్కడ ఒక సంస్థ ఇలాంటి పెన్షన్ స్కీము పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో నేను వాళ్ళకి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఇలా పెన్షన్ ఇద్దామంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 140 మందికి మేము పెన్షన్ ఇస్తున్నాము వాల్మీకి ఫౌండేషన్ తరఫున. సో నేను ఇప్పుడు డోనర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే డోనర్స్ లేకపోతే ఫౌండేషన్స్ ఆర్గనైజేషన్లు రన్ అవ్వలేవు. సో వాళ్ళు ముందుకు వచ్చి మేము సాయం చేస్తామంటే మేము ఫౌండేషన్ ద్వారా మా సంస్థ టీం మెంబర్స్ అందరూ కలిసి ఇలాంటి ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుని ఇలాంటి పెన్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా మాకు కొలాబ్ అయి ఈరోజు రామ్ చారిటబుల్ ట్రస్ట్ వారు వాళ్ళు ఒక 12 మెంబర్స్కి ఈరోజు పెన్షన్స్